అందరికీ నమస్కారం. సో రైస్ కేజీ 1200 రూపీస్, మిల్లెట్స్ ఎంత 400 రూపీస్ అని చెప్పేసి ఏదైతే thumbnail చూసారో క్లిక్ బైట్ అనుకుంటున్నారేమో. క్లిక్ బైట్ అయితే కాదండి. ఎలాగా అనేది మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ రైస్ వర్సెస్ మిల్లెట్స్ వెరీ జనరిక్ టాపిక్. దీని మీద ఏం వీడియోస్ చూస్తాము అని చెప్పి మీరు అనుకుంటే మాత్రం చాలా పొరపాటు పడుతున్నారు. ఇప్పుడు ఇప్పుడు కరెంట్ ఇండియాలో జరుగుతున్న ట్రెండ్, ఇప్పుడు కరెంట్ లీడర్షిప్, మన ఇండియన్ గవర్నమెంట్ మిల్లెట్స్ని ప్రమోట్ చేసే ట్రెండ్ చూస్తూ ఉంటే దీని వెనక చాలా పెద్ద ప్రాబ్లం ఇండియాకి ఉంది. అది ఎలాగైనా ఓవర్కమ్ చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ పడుతున్న కష్టాలండి ఇవి. అసలు ఆ ప్రాబ్లం ఏంటి, అసలు ఎంత ఎంత వర్స్ట్ పొజిషన్లో ఉన్నాం, ఇంకా లేట్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అనేది మనం డిస్కస్ చేసుకోవాలి. అండ్ ఇదంతా రీసెర్చ్ చేసినప్పుడు నాకు ఒకటే అనిపించిందండి, వీఆర్ ఎడ్యుకేషనల్ ఫుల్, అంటే ఎడ్యుకేటెడ్ ఫుల్స్. అంటే మన కళ్ళ ముందు జరుగుతుంది, మనకు తెలిసింది కూడా ఇంత చదువుకుని ఇంతకాలం ఇది చేయలేదా, మన గవర్నమెంట్లో ఉన్న అఫీషియల్స్ ఎవ్వరికి అసలు ఇంతకాలం దీన్ని పుష్ చేయాలనే థాట్ రాలేదా, ఎన్ని పాజిటివ్స్ పెట్టుకుని అని ఆలోచిస్తూనే నాకు అసలు ఐఎమ్ వెరీ ఏమనాలంటే వెరీ డిసప్పాయింటెడ్ అండి. కానీ చూద్దాం, మాట్లాడదాం. ఎందుకంటే రీసెంట్గానే 2023లో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అని చెప్పేసి యుఎన్తో ప్రమోట్ చేయించారు మన మోడీ గారు. ఆయనే ఇప్పుడు మన గ్లోబల్ అంబాసిడర్ మిల్లెట్స్కి. సో అండ్ మన లోకల్ లీడర్స్ కూడా, స్టేట్ హెడ్ కూడా మొన్నే రీసెంట్గా నేను మిల్లెట్స్ ఇన్ ద సెన్స్ రైస్ తినట్లేదు, అదర్ గ్రెయిన్స్ అయితే తింటున్నా, ఆల్టర్నేటివ్ గ్రెయిన్స్ అయితే తింటున్నా. బికాజ్ రైస్ అనేది డయాబెటీస్ని తీసుకొస్తుంది. డయాబెటీస్ అనేది గేట్వే ఫర్ ఆల్ హెల్త్ ప్రాబ్లమ్స్. అంటే అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ డయాబెటీస్ నుంచి మొదలయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను రైస్ మానేశాను అని చెప్పేసి అంత స్ట్రాంగ్గా చెప్పేస్తున్నారు. ఇప్పుడు మీరు అనొచ్చు, అవును రైస్ వల్ల నిజంగానే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, అది లీడర్ వచ్చి బయటకు వచ్చి చెప్పడంలో ప్రాబ్లం ఏంటి అంటే, రైస్ అనేది ఇట్స్ నాట్ స్మాల్ ఇండస్ట్రీ, ఒక చిన్న ఏదో ఇండస్ట్రీ కాదు, ఏదో మ్యాగీ అనో లేదా పార్లేజీ ఇండస్ట్రీ అనో ఒక ప్రొడక్ట్ కాదు అది. ఇట్స్ బిగ్ ఎంపైర్. దాని చుట్టూ ఒక 5 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ నడుస్తుంది ప్రతి ఇయర్, 5 lakhs crores. ప్లస్ దానివల్ల వచ్చే ఈ డయాబెటీస్ మెడిసిన్స్ దాని కాస్ట్ ఒక 2 lakhs crores రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. ఆల్మోస్ట్ 7 lakhs crores ఎంపైర్ ఇది పర్ ఇయర్. సో అలాంటి ఎంపైర్కి ఎదురుగా వెళ్ళి ఇప్పుడు ఎందుకు ఆ మిల్లెట్స్ తినండి, మిల్లెట్స్ మంచి అని చెప్పేసి ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు అంటే, ఇట్స్ నాట్ ఏదో జనాలు ఇప్పుడు మా జనాలండి పాపం అండి, వాళ్ళు హెల్తీగా ఉండకపోతే ఎలా అండి, మేము ప్రమోట్ చేయకపోతే అలా, అది కాదు. మనం ఇది కాకపోతే వేరే తిని చెడగొట్టుకుంటాం. మనుషులు ఎప్పుడు హెల్తీ ఫుడ్స్ తినాలని ఎప్పుడు ఉండరు కదా, వాళ్ళ హెల్త్ ఎలా పాడు చేసుకోవాలనే ఒక మిషన్ మీదే ఉంటాం మనం. సో ఈ మిల్లెట్స్ కాకపోతే, రైస్ కాకపోతే వేరేది. సో గవర్నమెంట్ మేజర్ కన్సర్న్ అది కాదు, ఏదో జనాల హెల్త్ అది కాదు. మేజర్ కన్సర్న్ వచ్చేసి మన ఇండియా ఈజ్ బ్లీడింగ్. ఇండియా అండర్ మన గ్రౌండ్ వాటర్ ఏదైతే ఉందో అది బ్లీడ్ అవుతుంది. ఇట్స్ ఆల్మోస్ట్ డన్. సో దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి. అసలు అది మాట్లాడుకునే ముందు, అసలు 1200 రూపీస్ రైస్ ఏంట్రా అని మాట్లాడుకునే ముందు, అసలు రైస్ వీటే ఎందుకు మనకి ఇప్పుడు డామినెంట్గా, నార్త్లో ఎప్పుడు చపాతీ వాళ్ళు, సౌత్లో అన్నం అంటే రైస్ వాళ్ళు అని చెప్పేసి ఎందుకు అలా అయింది అని మాట్లాడుకోవాలి కదా. సో బ్రీఫ్గా మాట్లాడుకుందాం. మ్యాక్సిమం మీ అందరికీ తెలిసే ఉంటుంది, గ్రీన్ రెవల్యూషన్ నడిచింది, హరిత విప్లవం. అప్పుడు 1960sలో మన యూత్ లేదా మొత్తం కంట్రీ అంతా ఫెమైన్, అంటే వరుసగా కరువు వస్తూ ఉంది, పంటలు పండట్లేదు, మన పాపులేషన్ ఏమో పెరిగిపోతూ ఉంది. సో గవర్నమెంట్కి బర్డెన్ స్టార్ట్ అయింది. అయ్యో ఎలాగ ఇప్పుడు మా వాళ్ళకి ఫుడ్ ఎలా పెట్టాలి నేను. సో అప్పుడు వెస్టర్న్ కంట్రీస్, యూఎస్ నుంచి ఎయిడ్ అడిగారు, అంటే హెల్ప్ చేయండి మాకు అన్నప్పుడు వాళ్ళు షిప్స్లో ఏదైతే ఫుడ్ పంపిస్తున్నారో ఆ ఫుడ్ని డిస్ట్రిబ్యూట్ చేసి దేశాన్ని కాపాడుకుంటున్నాం. అంటే షిప్ టు మౌత్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ నడుస్తుంది. ఇప్పుడు అక్కడ ఒకవేళ యుఎస్ గవర్నమెంట్ మేము హెల్ప్ చేయమని చెప్పేసి డినై చేసినా, లేదా వచ్చే షిప్స్కి ఏదైనా ప్రాబ్లం అయినా, ఒక దేశం ఆ ఫుడ్ మీద రిలై అయి ఉంది, ఎలాంటి ప్రాబ్లం అరైజ్ అయినా దేశంలో ఉన్న చాలా మంది జనాభా చనిపోయే ఛాన్సెస్ ఉంది. అండ్ ఇట్స్ లైక్ వెరీ థ్రెట్. యంగ్ పాపులేషన్ మాల్ న్యూట్రిషన్, అంటే వాళ్ళకి అసలు న్యూట్రిషన్ లేదు, వాళ్ళు వచ్చి పని చేద్దాం, దేశాన్ని బిల్డ్ చేద్దాం, ఇంకా డెవలప్ చేద్దాం అంటే వాళ్ళకి ఓపికే లేదు, ఫుడ్డే లేదు. ఫుడ్డే లేనప్పుడు దేశానికి ఏం పని చేస్తారు ఇంకా. సో గవర్నమెంట్ అప్పుడు ఏం అనుకుందంటే, లేదు ఫస్ట్ మనకి ఏదో ఒకటి కావాలి తినడానికి, అది ఏదైనా పర్లేదు, మన యూత్ని ఎనర్జీగా ఉంచుకోవడానికి, కాపాడుకోవడానికి నాకు ఇప్పుడు వెంటనే ఫుడ్ కావాలన్నారు. అన్నప్పుడు మన ఎంఎస్ స్వామినాథన్ గారు, మనకి ఎవరైతే ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇండియా ఉన్నారో ఆయన, అండ్ సి సుబ్రహ్మణ్యం గారు, ఆయన అప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్, వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటే అప్పుడు స్వామినాథన్ గారు ఏమన్నారంటే, నార్మన్ బార్లాగ్ అని చెప్పేసి ఒక అమెరికన్ సైంటిస్ట్ ఉన్నారు, ఆయన మెక్సికోలో ఆల్మోస్ట్ 10 years నుంచి దీని మీద రీసెర్చ్ చేస్తున్నారు. సో ఆయన వల్ల మనకి హెల్ప్ అవ్వచ్చు అని చెప్పి ఆయన సజెస్ట్ చేస్తే ఆయన పిలిపించారు నార్మన్ గారిని. నార్మన్ గారు వచ్చి
ఆయన ఏవైతే స్టడీస్ చేశారో దానివల్ల ఆయన క్రియేట్ చేసిన సీడ్స్ అవి తీసుకొచ్చి ఇక్కడున్న క్లైమేటిక్ కండిషన్కి ఎలాగ సెట్ అవుతాయి అని చెప్పి స్వామినాథన్ గారు దాన్ని స్టడీ చేసి వీట్లో అండ్ రైస్లో ఆ హైబ్రిడ్స్ ఆ కైండ్ ఆఫ్ సీడ్స్ నుంచి హైబ్రిడ్ చేయించి కొత్త వెరైటీస్ తీసుకొచ్చి మన ఇండియన్ క్లైమేటిక్ కండిషన్కి సెట్ చేశారు. ఓకే, అంతా బాగానే ఉంది. సీడ్స్ వచ్చినాయి, హై ఈల్డ్ వచ్చినాయి. ఎలా వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి కూడా మనకు తెలియాలి కదా. సో ఇప్పుడు మీకు క్వశ్చన్ రావచ్చు, మిల్లెట్స్ని ఎందుకు కన్సిడర్ చేయలేదు, రైస్ వీటిని ఎందుకు కన్సిడర్ చేశారు? మిల్లెట్స్ మన నేటివ్ కదా, అసలు అంత ఇప్పుడు తర్వాత మాట్లాడుకుంటాం ఎంత గొప్పవి అని. కానీ అసలు అంత మంచి ఫుడ్ వేసుకుని ఎందుకు వీటి మీద పడ్డారు అంటే, మీకు ఈజీగా అర్థం అవడానికి, మిల్లెట్స్ అనేవి మీరు అందరూ చూస్తుంటారు, సీతం వాకిట్లో సిరిమల చెట్టులో మన వెంకటేష్ గారి పెద్దోడు క్యారెక్టర్ ఉంటుంది చూడండి, అంతే మిల్లెట్స్ అలాగే. అవి రూటెడ్, నేను ఇలాగే ఉంటా, నేను నాలాగే ఉంటా. సో వాటికి ఏదైతే ఇమ్యూన్ సిస్టమ్ ఉందో, అంటే ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ కానీ వాటర్ స్కార్సిటీని కానీ తట్టుకుని ఎదిగే ఏదైతే ఇమ్యూనిటీ సిస్టమ్ ఉందో మిల్లెట్స్కి, అది వాటికున్న బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ గ్రీన్ రెవల్యూషన్ అప్పుడు. సో వాటి మీద ఎన్ని కెమికల్స్ వాడేసినా, ఎంత వాటర్ పోసేసినా అవంతే, నేను ఇలాగే ఉంటా, నేను అలాగే ఉంటా, నేను ఇచ్చే 10 బస్తాలు 15 బస్తాలు అవే ఇస్తా, మా అయితే చచ్చిపోతా, నేనైతే మారను నీకోసం అని చెప్పేసి కూర్చున్నాయి. అప్పుడు సైంటిస్టులకు అర్థం కావాలి వాళ్ళకి ఏంటి అసలు ఏం జరుగుతుందని. అప్పుడు ఓన్లీ మన కోసం త్యాగం చేసిన 2 క్రాప్స్, పవన్ కళ్యాణ్ లాగా అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ లాగా ఎక్కడ నెగ్గాలో కాదో ఎక్కడ తగ్గాలో తెలిసిన వాళ్ళే గొప్పోలని చెప్పేసి నిరూపించిన 2 క్రాప్స్ ఏంటంటే రైస్ అండ్ వీట్. అవి మాత్రమే ఫర్టిలైజర్స్ అండ్ వాటర్ ఎంత వేస్తే అంత ఈల్డ్, అసలు నువ్వు వెయ్యి నేను చూసుకుంటా కదా అని చెప్పి. దాంట్లో కూడా ఒక ప్రాబ్లం వచ్చింది ఏంటంటే, మన నేటివ్ క్రాప్ ఏంటంటే బాగా ఎత్తు పెరుగుతాయండి. మన రైస్ అవ్వచ్చు, వీట్ అవ్వచ్చు, బాగా ఎత్తు పెరుగుతాయి. ఎత్తు పెరిగినప్పుడు ఎక్కువ ఈల్డ్ వచ్చినప్పుడు అవి తట్టుకోలేదు, పడిపోతున్నాయి. సో మీరు మీ తాతయ్య వాళ్ళని ఎవరైనా కొంచెం ఫార్మర్ రిలేటెడ్ ఉంటే వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు, ఒకసారి చేను పడిపోయిందిరా లేదా పంట పడిపోయిందిరా అని చెప్తారు. అంటే ఏంటి, వెయిట్ ఎక్కువైపోయి అప్పుడు ఫర్టిలైజర్స్ ఈ కెమికల్స్ అవన్నీ వాడినప్పుడు ఈల్డ్ ఎక్కువైపోయి అవన్నీ పడిపోయినప్పుడు పంటకి నీళ్ళు పెట్టినప్పుడు అవి తడిచిపోయి ధాన్యం పాడైపోవడం అవన్నీ జరిగాయి. సో అలా అయిపోతుంది అని చెప్పి మళ్ళీ ఫర్దర్గా దాన్ని కొంచెం హైబ్రిడ్ లేకపోతే దాంట్లో చేంజెస్ చేసి, సీడ్లో చేంజెస్ చేసి డ్వార్ఫ్ ప్లాంట్స్ అనమాట. డ్వార్ఫ్ అంటే చిన్నగా పొట్టి విత్తనాలు అంటారు. పొట్టి విత్తనాలు తీసుకొచ్చి, మొక్క పొట్టిగా ఉంటుంది కానీ స్ట్రాంగ్గా ఉంటుంది, సో ఎక్కువ ఈల్డ్ని సపోర్ట్ చేయగలదు అనే సీడ్స్ని తీసుకొచ్చి గ్రీన్ రెవల్యూషన్ అని సక్సెస్ఫుల్గా తీసుకెళ్లారు. ఇప్పుడు మీరు అనొచ్చు, అరే ఎంత మోసం జరిగిపోయిందా గ్రీన్ రెవల్యూషన్లో అని చెప్పేసి. బట్ అసలు చాలా రాంగ్ అసంప్షన్కి వెళ్ళొద్దు. నేను గ్రీన్ రెవల్యూషన్ అస్సలు తగ్గించట్లా. ఆ రోజు మన దేశం, మన దాంట్లో ఉన్న ప్రజలు ఇంకా బ్రతికున్నారు, ఇంకా 3 పూట్ల ఫుడ్ తిన్నారు అంటే దానికి కారణం గ్రీన్ రెవల్యూషన్. అసలు రైస్ని వీటిని అసలు వాళ్ళ హీరోస్ ఆ టైంకి, వాళ్ళు కావాల్సిందే మనకి. సో ఇప్పుడు మిల్లెట్స్, రైస్, వీట్ ఉందండి. ఇప్పుడు సడన్గా ఇప్పుడు జరుగుతుంది ఏంటి, రైస్ వీట్ మనం ఫుల్ అలవాటు పడిపోయి మిల్లెట్స్ అనగానే అందరూ ఇంట్లో మీ అమ్మమ్మ గారు ఏంటి మిల్లెట్స్ అంటాడేంటి, అరే అన్నం తినరా బలం వస్తుంది, అన్నం మానేస్తానంటే. ఇప్పుడు ఎవరైనా డైటింగ్ చేస్తున్నాను, నేనే డైటింగ్కి అమ్మ మిల్లెట్స్ అమ్మమ్మ నేను మిల్లెట్స్ పెట్టు, నాన్నమ్మ మిల్లెట్స్ పెట్టు అంటే వాళ్ళు ఒక రకంగా చూస్తారు, ఇదేంటి మిల్లెట్స్ అంటాడేంటి, అన్నం అసలు ఎంత గొప్పది ఎంత మంచిది, అన్నం తిను అని చెప్పేసి అంటారు. సో అప్పుడు ఎలా ఉండేది, అలాగే ఉండేది. మిల్లెట్స్ నుంచి సడన్గా రైస్ వీట్ తినండి అంటే జనాలందరూ ఏంటి ఇలా అంటారు ఏంటి అని చెప్పేసి కొంచెం హెసిటెంట్గా ఉన్నప్పుడు గవర్నమెంట్ దాన్ని సపోర్ట్ చేయడానికి, రైస్ వీటు ఎక్కువ మందికి వెళ్ళాలి, ఎక్కువ మంది పండించాలని సపోర్ట్ చేయడానికి ఏం చేశారంటే మినిమం సెల్లింగ్ ప్రైస్, మినిమం సపోర్ట్ ప్రైస్ అని చెప్పి ఒక ప్రైస్ ఎంఎస్పి అని పెట్టారు. సో ఆ మినిమం సపోర్ట్ ప్రైస్ ఉండడం వల్ల రైతు పండించినట్టు గవర్నమెంట్ కొనేసుకునేది. సో పండించిన పంట పాడవుతుంది, లేకపోతే నేను పండించిన వేస్ట్ అవుతుంది అనే ప్రాబ్లం ఒక ఫార్మర్కి లేకుండా పోయింది. ప్లస్ పీడిఎస్ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, అంటే ఇప్పుడు రేషన్ షాప్స్ అవి ఉన్నాయి కదా, వాటిలో డైరెక్ట్గా పబ్లిక్కి ఏది ఇచ్చేవారు, రైస్ అండ్ వీటే ఇవ్వడం మొదలెట్టారు, మిల్లెట్స్ని సైడ్ చేస్తారు. సో దట్ ఇప్పుడు ఏదైతే కొనుక్కుని తీసుకొచ్చి గవర్నమెంట్ ఈ పీడిఎస్లో డంప్ చేసేసి జనాలకి రేషన్ షాపుల్లో ఇవ్వడం మొదలెట్టారు. అప్పుడు ఫార్మర్స్ నుంచి వచ్చిన పంట వేస్ట్ అవ్వకుండా ఖచ్చితంగా జనాల్లోకి వెళ్ళిపోయేది. జనాలు కూడా ఏంటి, సరే మనకి తక్కువ రేటుకి వస్తుంది కదా, ఈ సబ్సిడీస్ ఇచ్చారు, సబ్సిడీస్ వల్ల తక్కువ రేటుకి అమ్మేసుకుంటున్నారు, సో తక్కువ రేటుకి వస్తుంది, ప్లస్ ఈజీగా మన పక్కన షాప్లోనే వస్తుంది, అండ్ ఫార్మర్స్ కూడా మనకి గిట్టుబాటు ధర వస్తుంది, పంట పోతే ప్రాబ్లం అవుతుందేమో, లేకపోతే పంట ఎవరైనా కొంటారా లేదా అనే డౌట్లు ఉంటాయేమో అని చెప్పి ప్రాబ్లమ్స్ లేకుండా అందరూ రైస్ వైపుకి వెళ్ళిపోయారు. సో మెల్లిగా ఏం చేశారు, పుష్ చేశారు. ఇప్పుడు ఎలాగైతే మెల్లిగా ఇప్పుడు మిల్లెట్స్కి సబ్సిడీస్ ఇచ్చి మిల్లెట్స్ని కొంచెం సూపర్ ఫుడ్ అని, సూపర్ గ్రెయిన్ అని చెప్పేసి ఎలాగైతే ఇప్పుడు చెప్పి ప్రమోట్ చేస్తున్నారో, అలాగా అప్పుడు వైట్ అండ్ రైస్ని ప్రమోట్ చేస్తారు. అందువల్ల
నార్త్లో వీట్, ఎందుకంటే వాళ్ళకి అక్కడ బాజరా రోటీస్ ఇవన్నీ కొంచెం కాబట్టి, రైస్తో రోటీస్ కొంచెం కష్టం కాబట్టి వాళ్ళకి ఆ రోటీస్ కల్చర్ అది వాళ్ళకి అలా సెట్ అయిపోయింది వీట్. మనకి ఇక్కడ రైస్, మనకి మిల్లెట్స్ అన్నంలా తినడం అవన్నీ మనకు అలవాటు, ముద్దగా రాగి ముద్దలు ఇవన్నీ అలవాటు కాబట్టి మనకి టైపు రైస్. సో అలా డివైడ్ అయిపోయింది. అందుకే రెండు డామినెంట్ ఫుడ్ గ్రెయిన్స్ కింద మన ఇండియాలో ఉన్నాయి. ఓకే, క్లారిటీ వచ్చింది కదా. ఆల్మోస్ట్ మీకు తెలిసి ఉండదు కానీ క్లారిటీగా మాట్లాడదాం అనుకున్నా. ఇది అయిన తర్వాత స్లోగా ఎప్పుడైతే మనకి ఈ ట్రాన్సిషన్ జరిగిన తర్వాత వీటితో పాటు 2 న్యూ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మొన్నటి వరకు ఏంటి, అరే ఫుడ్ లేకపోతే చనిపోతామేమో అనేది పెద్ద ప్రాబ్లం. సో ఆ ప్రాబ్లమ్ని మనం ఫేస్ దాటేసిన తర్వాత ఇప్పుడు ఇండియాకి 2 కొత్త ప్రాబ్లమ్స్ తెచ్చుకున్నాం. అవి ఏంటంటే గ్రౌండ్ వాటర్ క్రైసిస్. అంటే గ్రౌండ్ వాటర్, అండర్ గ్రౌండ్ వాటర్ ఏదైతే ఉంటుందో అది మెల్లిగా మనం పంప్ చేసేస్తున్నాం. ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇచ్చి పంపులు పెట్టేసి మొత్తం చైన్ తడిపేసుకుంటున్నాం, వాటర్ యూజ్ చేసేసుకుంటున్నాం. సో గ్రౌండ్ వాటర్ అనేది తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది అని చెప్తున్నా, ఎందుకు మిల్లెట్స్ కూడా వాటర్ కావాలి కదా అంటే, రైస్ పండించడానికి ఒక 1 kg రైస్ పండించడానికి ఆల్మోస్ట్ 3000 లీటర్స్ వాటర్ యూస్ చేస్తే, మిల్లెట్స్ పండించడానికి 800 లీటర్స్ వాటర్ యూస్ చేస్తాం. సో 4 times మోర్. అంటే 800 లీటర్స్ ఎక్కడ, 3000 లీటర్స్ ఎక్కడ. సో ఆల్మోస్ట్ 4 times మోర్ వాటర్ కావాలి రైస్ పండించడానికి. దానివల్ల మిల్లెట్స్ పండిస్తే వాటర్ తక్కువ ఖర్చు అవుతుంది. ఆల్మోస్ట్ 2200 లీటర్స్ మనం సేవ్ చేయగలం పర్ కేజీ ఇది. సో ఎన్ని టన్స్ రైస్ మనం పండిస్తున్నామో ఆలోచించుకోండి. అండ్ డయాబెటీస్ క్యాపిటల్, ఎందుకంటే ఇప్పుడు రైస్ వల్ల మనకున్న మేజర్ కన్సర్న్ ఏంటి, ఇప్పుడు హెల్త్ సెక్టర్లో డయాబెటీస్ వస్తుంది. ఎందుకు డయాబెటీస్ వస్తుంది అంటే మనం మాట్లాడుకుందాం ముందు దాని గురించి. ఫైబర్ కంటెంట్ అనేది తక్కువ ఉండడం వల్ల వస్తుంది. అది ఏంటో కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇదంతా జరిగినప్పుడు 1960s మనం చేసింది ఏంటంటే, మన ఫెమైన్ నుంచి మనం బతకడానికి, అంటే కరువు నుంచి మనం బయటకు రావడానికి ఎలాగైతే గ్రీన్ రెవల్యూషన్ 1 వచ్చిందో, ఇప్పుడు 2025లో అండర్ గ్రౌండ్ వాటర్ని అండ్ మన హెల్త్ని కాపాడుకోవడానికి మనం గ్రీన్ రెవల్యూషన్ 2 వైపుకి వెళ్తున్నాం. అండ్ నా పర్సనల్ ఒపీనియన్ చెప్తే ఇట్స్ వెరీ లేట్ అండి, చాలా లేట్. మనకున్న చదువు, మనం చదివిన దానికి అండ్ మనకున్న అఫీషియల్ అంటే గవర్నమెంట్ రికార్డ్స్ అన్ని సర్వేలు చేసిన తర్వాత కూడా ఆల్మోస్ట్ మనం 20-30 years తర్వాత లేట్గా మనం ఈ గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ చేస్తున్నామేమో అన్న ఒపీనియన్. ఎందుకో కూడా మాట్లాడదాం. అండ్ వై నౌ, ఇప్పుడే ఎందుకు ఇదంతా అంటే, మీకు ఒక జనరల్గా ఇప్పుడు మన అండర్ గ్రౌండ్ వాటర్ ఎలా ఉందో చెప్తాను. 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మనకి 6008 మెట్రిక్ క్యూబ్ ఎంట్రీ పర్ క్యాపిటా అండర్ గ్రౌండ్ వాటర్ పర్ క్యాపిటా అనమాట. సో పర్ క్యాపిటా అంటే ఒక పర్సన్కి 6008 మెట్రిక్ క్యూబ్ వాల్యూమ్ వాటర్ ఉంది. అంటే మనం కొంచెం సింపుల్ వర్డ్స్లో చెప్పుకుందాం. ఇప్పుడు మీరు ఉన్నారండి, 1947లో మీరు పుట్టినప్పుడు మీకు 6 గ్లాసులు వాటర్ ఉందండి, 6 గ్లాసులు వాటర్ మీకు ఉంది. ఇప్పుడు 2025లో పుట్టిన అతనికి ఎంత ఉందో తెలుసా, 1341, అంటే 1.3 గ్లాసెస్ వాటర్ మాత్రమే ఉంది. అండ్ 6 గ్లాసెస్ వాటర్ ఉన్నప్పుడు మన కంట్రీని ఏమంటారు తెలుసా, అబండెంట్ వాటర్, అంటే వాటర్ చాలా పుష్కలంగా ఉంది ఈ దేశంలో అని చెప్పేసి అనేవాళ్ళు. ఇప్పుడు 1.3 గ్లాస్ వాటర్స్ ఉన్న మన దేశాన్ని ఏమంటారు అంటే అప్రోచింగ్ టు స్కార్సిటీ, అంటే ఇంక కరువుకి దగ్గరలో ఉన్నాం. ఇంక ఈ దేశంలో వాటర్ లేదరా, అయిపోయిందిరా అని చెప్పుకోవడానికి దగ్గరలో ఉన్నాం. ఆల్మోస్ట్ 1000 కిందకు వచ్చామంటే ఇంకా మనం కరువు దేశమే. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా కరువు దేశం, స్కార్సిటీ, అండర్ గ్రౌండ్ వాటర్ అయిపోతుంది అన్న టైంలో ఈ స్టెప్ తీసుకోవడం అనేది నాకు అర్థం కాలేదు. అండ్ ఐఎమ్ వెరీ సాడ్. అంటే ఇంకా ఇంకొక 5-10 years లేట్గా స్టార్ట్ చేసి ఉంటే ఇంక మనం పక్క దేశాల నుంచి తెచ్చుకోవాల్సిందే వాటర్, ఇంకా వేరే చాయిస్ ఉండేది కాదు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మనం వరల్డ్ పాపులేషన్లో 18% ఉంటే, అంటే 18% జనాభా మనం వరల్డ్ పాపులేషన్ మొత్తం లెక్కేసుకుంటే, మన దగ్గర ఇండియాలో ఉన్న వాటర్ రిసోర్సెస్ ఎంత తెలుసా, 4% మాత్రమే. సో 18% పాపులేషన్ 4% వాటర్ మీద రిలై అవ్వాలి అనేది పెద్ద మ్యాటర్. అండ్ ఆ 4% వాటర్లో మనం 87% ఓన్లీ అగ్రికల్చర్కి యూజ్ చేస్తున్నాం. అంటే మీ దగ్గర ఫర్ సపోజ్ 10 గ్లాసులు ఉన్నాయి అనుకోండి ఇండియాలో వాటర్, దాంట్లో 8 గ్లాసులు వాటర్ మనం దేనికి, అగ్రికల్చర్కి యూజ్ చేస్తున్నాం. 2 గ్లాసుల వాటర్ మీద మన జనాభా అంతా బతుకుతుంది. అసలు ఇదంతా అసలు అర్థమవుతుందా మీకు? 6 గ్లాసులు ఉండేది 1.3 గ్లాసులు చేసుకోవడం ఏంటి? ఇప్పుడు కంగారు పడిపోయి లేదు ఇప్పుడు మళ్ళీ మిల్లెట్స్కి వెళ్ళిపోవాలి, లేకపోతే మన ఫుడ్ అయిపోద్ది, వాటర్ అయిపోద్ది అని చెప్పి కంగారు పడడం ఏంటి? సాడ్ అండి. అండ్ ఓకే, ఇలా చేయడం వల్ల గవర్నమెంట్కి ఏమైనా లాభాలు ఉన్నాయా? సో వాటర్ ఆబ్వియస్గా కనిపిస్తుంది, వాటర్ మనం మళ్ళీ హై రేట్స్ కొనుక్కోవాలి, వాటర్ లేకపోతే జనాలందరూ తిరుగుబాటు చేస్తారు, దేశంలో అన్సర్టనిటీ వస్తుంది, గవర్నమెంట్ కూలిపోతాయి,
తర్వాత మళ్ళీ బయట నుంచి హై రేట్స్కి గవర్నమెంట్ వెళ్ళి వాటర్ కొనుక్కొని తెచ్చుకోవాలి, అదంతా ఒకటి. సో దాన్ని కాపాడుకోవడానికి ఫస్ట్ మిల్లెట్స్ వెళ్తున్నాయి. అలా కాకుండా మిల్లెట్స్ని ఇప్పుడు ప్రమోట్ చేస్తే దానివల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయంటే, ఫస్ట్ థింగ్ వాటర్ ఎమర్జెన్సీని మనం మాట్లాడుకున్నాం. 21 మేజర్ సిటీస్లో డే జీరో ఇస్ అప్రోచింగ్. అంటే డే జీరో అంటే ఏంటంటే గ్రౌండ్ వాటర్ అనేది జీరో అయిపోవడం. ఇప్పుడు మీ చెన్నైలోనో హైదరాబాద్లోనో బెంగళూరులోనో ఉంటున్నారు అనుకోండి, మీకు ఓన్లీ బయట ఉన్న ఊర్ల నుంచి వాటర్ తీసుకొస్తారు. ఇంకా మీ ఊర్లో లేకపోతే మీరు బోర్ వేసో లేక పంపేసి పంపింగ్ చేసుకునేది ఉండదు. అది డే జీరో అనమాట. సో మేజర్ 21 సిటీస్ ఏవైతే మేజర్ 21 సిటీస్ ఇండియాలో ఉన్నాయో అవి ఆల్మోస్ట్ డే జీరోకి అప్రోచ్ అవుతున్నాయి. అంటే డే జీరో అనేది వచ్చేస్తుంది. సో దాన్ని సెట్ చేసుకోవడానికి ఫస్ట్ ఉపయోగపడుతుంది. సెకండ్, క్లైమాటిక్ ఎమర్జెన్సీ. అంటే ఇప్పుడు వాతావరణం గ్లోబల్ వార్మింగ్ వల్ల చాలా డిఫరెన్స్ వస్తుంది. సో మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఒకటి, మన రైస్ ఏదైతే ఉందో అండర్ వాటర్ పంప్ ఎంత చేసినా అది వర్షాకాలం అప్పుడు మనం వేసుకునే పంట కాబట్టి వర్షాకాలం వాటర్ మీద కూడా డిపెండ్ అవుతుంది. సో ఆ 4 months ఏదైతే రెయిన్స్ పడతాయి అనుకుని మనం పంట వేసుకుంటామో, ఒకవేళ ఆ 4 months రెయిన్ పడకపోతే ఏంటి పరిస్థితి? అండ్ వీట్ ఏదైతే మన గోధుమలు ఉన్నాయో, గోధుమలకి 2 degrees టెంపరేచర్ హై అయితే మనకు వచ్చే ఈల్డ్ 20% డ్రాప్ అయిపోద్ది. అంటే టెంపరేచర్లో 2 degrees డిఫరెన్స్. అంటే ఈ రోజు మీకు 46 degrees ఉంది, రేపు పొద్దున 48 49 అయింది అనుకోండి ఎండలు పెరిగి, మీకు వీటి నుంచి వచ్చే ఆ ధాన్యం ఆల్మోస్ట్ 20%, 5 బస్తాలు వచ్చే 4 బస్తాలే వస్తుంది. మీకు అర్థమవుతుందా? ఈ అన్ని దాటాలి అంటే మిల్లెట్స్, ఎందుకంటే మిల్లెట్స్ ఆల్మోస్ట్ 50 degrees వరకు రెసిస్టెంట్. టెంపరేచర్ హై ఆల్మోస్ట్ 50 degrees టెంపరేచర్ వరకు వాటికి ఏ ప్రాబ్లం ఉండదు. ప్లస్ సాయిల్ పూర్గా ఉన్నాయి, పండేస్తాయి, వాటికి ఆ రెసిస్టెన్స్ ఉంది. ఇవన్నీ ఉన్నా కూడా మనం జాగ్రత్తగా వాటిని దాచుకున్నాం. నేను ఒకడే సినిమాలో లాగా ఇట్స్ గోల్డెన్ రైస్ అని చెప్పేసి బీరువాలో పెట్టుకుని కూర్చున్నాం. మీరు షాక్ అవుతారు. ఒక ఆవిడ లహరి బాయ్ గారు అంట, మధ్యప్రదేశ్లో ట్రైబల్ ఉమెన్ ఆవిడ, సీడ్ బ్యాంక్ ఆవిడ దగ్గర 150 varieties ఆఫ్ మిల్లెట్ సీడ్స్ ఉన్నాయి, దాచిపెట్టారు. ట్రైబల్ ఉమెన్, ఆవిడకున్నంత బుర్ర కూడా లేదు మనకి. ఆవిడ దాచిపెట్టడం వల్ల ఈరోజు అన్ని వెరైటీస్ మిల్లెట్స్ ఉన్నాయని మనకు అర్థమవుతుంది. అసలు అలాంటి వాళ్ళు ఉండాలండి. అలాంటి వాళ్ళు లేకపోయి ఉంటే ఎప్పుడో దండం పెట్టేసి వెళ్ళిపోవాళ్ళం మనం. సో అండ్ నెక్స్ట్ హెల్త్ ఎమర్జెన్సీ. ఏది మనకు తెలిసిందే, డయాబెటీస్ క్యాపిటల్ అయిపోయింది ఇండియా. ఆల్మోస్ట్ ఇంకా జనాలు ఇంకా 10 మంది టెస్ట్ చేసుకుంటే 8 మంది ఖచ్చితంగా ఉంటుంది. ఆల్మోస్ట్ 6 ఎంతో సగటు నడుస్తుంది. ఆల్మోస్ట్ ఇంకా నెక్స్ట్ 5-10 yearsలో ఇట్స్ విల్ బి 9 out of 10 అయిపోతుంది. దానికి ముందు మారాలి. మారకపోతే గవర్నమెంట్ స్పెండింగ్ కూడా బాగా పెరిగిపోద్ది. ఇప్పుడు మనకి హెల్త్ కార్డ్స్ ఉంటాయి. సో బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి హెల్త్ కార్డ్స్ ఉంటాయి. వాళ్ళందరికీ ఎవరు చూసుకోవాలి? గవర్నమెంటే చూసుకోవాలి. సో వాళ్ళు ఏమైనా డయాబెటీస్ కానీ ఏదైనా క్రోనిక్ డిసీజెస్తో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ కూడా మళ్ళీ గవర్నమెంటే ట్రీట్ చేయాలి, గవర్నమెంటే మెడిసిన్ ఇవ్వాలి ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఆ స్పెండింగ్ కూడా మళ్ళీ గవర్నమెంట్ మీద పడుతుంది. సో అది కూడా తగ్గించడానికి ఏం చేయాలి? మిల్లెట్స్ ప్రమోట్ చేసుకోవాలి. అండ్ ఇంకేం బెనిఫిట్స్ ఉన్నాయంటే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్లో బెనిఫిట్స్ చూద్దాం. ఇప్పుడు రైస్ పండించాలంటే మీకు ఫర్టిలైజర్స్ కావాలి. ఆ ఫర్టిలైజర్స్ కావాలి అంటే ఆల్మోస్ట్ 2 lakhs crores స్పెండ్ చేస్తుంది ఫర్టిలైజర్స్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి మాత్రమే. సో ఇప్పుడు ఆ ఫర్టిలైజర్స్ అనేది మిల్లెట్స్ పండించే కేసులో ఆల్మోస్ట్ జీరో. సో 2 lakhs crores అక్కడే సేవ్ చేస్తుంది ఫస్ట్ హ్యాండ్లో. అక్కడ ఒక బెనిఫిట్ కనిపిస్తుంది. సో ఎక్స్పోర్ట్స్ అనేవి హై అవుతాయి. ఇప్పుడు మనం కాదండి, మనం ఇప్పుడు చాలా లేట్గా స్టార్ట్ చేస్తున్నాం, కానీ కొన్ని కంట్రీస్ ఈ స్టడీస్ అన్ని ముందే చేసేసి మిల్లెట్స్లో ఉన్న పవర్ తెలిసి వాళ్ళ క్లైమాటిక్ కండిషన్స్లో మిల్లెట్స్ వాళ్ళకి అంత ఐడియా లేకపోవచ్చు, లేకపోతే వాళ్ళు పండించడం అవన్నీ వాళ్ళ కప్ ఆఫ్ టీ కాదను, ఏదో సమ్ రీజన్స్తో ఇండియా వైపు చూస్తాయి చాలా కంట్రీస్. మన దగ్గర నుంచి చాలా వరకు వీఆర్ లైక్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ మిల్లెట్స్, సెకండ్ లార్జెస్ట్. సో మన దగ్గర నుంచి వెళ్ళే మిల్లెట్ ప్రొడక్ట్స్ ఓన్లీ గ్రెయిన్స్ కింద కూడా వెళ్ళవు. ప్యాకేజ్డ్ ఫుడ్ కింద, బిస్కెట్స్ కింద, ఫ్లోర్ కింద, లేకపోతే మనం వాటిని స్నాక్స్ కింద వాటిని కన్వర్ట్ చేసి పంపిస్తే ఆల్మోస్ట్ 3 times మోర్. మనం ఒక గ్రెయిన్ కింద పంపించే దానికన్నా 3 times మోర్ రెవెన్యూ వస్తుంది ఇప్పుడు. బికాజ్ మిల్లెట్ అనేది ఒక ప్రీమియం స్నాక్స్ ఫుడ్. అర్థమవుతుంది కదా మీకు? మనకి స్టేబుల్ ఫుడ్ అవ్వచ్చు, కానీ బయట దేశాలకి మిల్లెట్ బిస్కెట్స్ అవన్నీ ఇట్స్ ఎ ప్రీమియం ఫుడ్. సో ఆ ప్రీమియం ఫుడ్కి వాళ్ళు 3 times మోర్ పే చేస్తున్నారు. అలా కూడా మనకి గవర్నమెంట్ చాలా ఉపయోగాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇవన్నీ చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ దాని మీద దృష్టి పెట్టారు కాబట్టి. అండ్ జనరల్ సేవింగ్స్ చెప్తున్నారు. ఒకవేళ ఒక ఎకరం తీసుకుంటే 1 acreకి 4,000 rupees ఫెర్టిలైజర్స్తో సేవ్ అవుతాయి. అంటే మిల్లెట్స్ వాడితే ఫెర్టిలైజర్స్ తక్కువ వాడతాం కాబట్టి 4,000 rupees సేవ్ అవుతాయి.
అండ్ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఫ్రీ సబ్సిడీ ఇస్తుందో సో ఆల్మోస్ట్ 2000 రూపీస్ మనకి ఎలక్ట్రిసిటీ సేవ్ అవుతుంది. అండ్ $14 బిలియన్ మనకి ఎక్స్పోర్ట్స్ 2029 వరకు మనకి $14 బిలియన్ రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. సో చాలా నంబర్స్, మరీ ఎక్కువ మన నంబర్స్ మాట్లాడుకోవద్దు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుంది అంటే మనం క్యాలరీ, అప్పుడు ఏంటంటే మనకి ఎనర్జీ కావాలి ఎలాంటిదైనా పర్లేదు, ఎన్ని కెమికల్స్ వాడండి, ఫెర్టిలైజర్స్ వాడండి, ఎనర్జీ కావాలి అనుకునే దాని నుంచి ఇప్పుడు న్యూట్రిషనల్ ఫుడ్ తినాలి అనే దానికి వచ్చాం. సో అది ఇప్పుడు జరుగుతుంది. సో ఇట్స్ గుడ్ చేంజ్. అలా చెప్పినట్టే ఎప్పుడో రావాల్సింది వస్తుంది. సో ఇప్పుడు మనం కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు చాలా లెక్చర్ కింద వద్దు, మనం నార్మల్గా మాట్లాడుకుంటే ఇప్పుడు మీరు అడగచ్చు ఆ 1200 ఇంకా చెప్పలేదు ఏంట్రా అని, దానికి వచ్చాను. ఇప్పుడు మనకి వాటర్ది ఏంటి, వాటర్ ఆ ప్రాబ్లం మనకు అర్థమైంది కాబట్టి రేపు పొద్దున నేను ఎలా తీసుకున్నాను అంటే, నేను చెన్నైలో ఉంటాను. చెన్నైలో ఉన్నప్పుడు 25 లీటర్స్ క్యాన్కి నేను ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 35 రూపీస్ ఇస్తా. సో నేను మొత్తం అన్ని కాస్ట్ పోగా వాటర్కి ఒక 10 రూపీస్ అనుకున్నా. 25 లీటర్స్ వాటర్కి 10 రూపీస్ అనుకుంటే 1 లీటర్ 40 పైసా. వెరీ వెరీ మినిమం. అసలు ఇంత తక్కువ ఉండదు, ఇంత తక్కువ ప్రైస్ పెట్టరు. కానీ జనరల్ ఓవరాల్గా 40 పైసా పర్ లీటర్ అనే ఒక కాస్ట్ తీసుకుంటే, వాటర్ రైస్కి 3000 లీటర్స్కి ఆల్మోస్ట్ 1200 రూపీస్ కట్టాలి. అండ్ మిల్లెట్స్కి 800 లీటర్స్కి 320 రూపీస్ ఖర్చు అవుద్ది. అండ్ టోటల్ ఆపరేషన్ కాస్ట్ రైస్కి మిల్లెట్స్కి, ఆపరేషన్ కాస్ట్ అంటే వాటిని తీసుకెళ్ళడం, క్లీన్ చేయడం, మళ్ళీ గ్రెయిన్స్ చేయడం, ప్యాకేజింగ్ చేయడం, వాటి లేబర్ అన్నీ కలిపితే రైస్ అనేది 1214 రూపీస్ అవుతుంది. సో స్కేల్లో చేసినప్పుడు అలాగే ఉంటుంది. 14 రూపీస్లో మొత్తం జరిగిపోద్ది ఒక కేజీ ఆఫ్ రైస్కి. అండ్ మిల్లెట్స్కి 25 రూపీస్, అంటే ఇప్పుడు డబుల్ ద ప్రైస్ పడుతుంది. ఆపరేషనల్ కాస్ట్ రైస్కి 13 రూపీస్ పడుతుంటే ఆల్మోస్ట్ 26 రూపీస్ మిల్లెట్స్ పడుతుంది. ఇది ఎప్పుడైతే మిల్లెట్స్ని ఎక్కువ స్కేల్లో పండించడం స్టార్ట్ చేస్తారో ఇది 26 రూపీస్ నుంచి ఖచ్చితంగా మళ్ళీ 14-15 రూపీస్కి వచ్చేస్తుంది. అప్పుడు మిల్లెట్స్ కాస్ట్ ఎంత అవుతుంది, 345 రూపీస్ అవుతుంది. 345 రూపీస్ ఎక్కడ, 1213 రూపీస్ ఎక్కడ? ఈ 800 చేంజ్ ఏదైతే డిఫరెన్స్ ఉందో అది ఎవరు కడుతున్నారు? గవర్నమెంట్ కడుతున్నారు. గవర్నమెంట్ ఎలా కడుతుంది? తన వాటర్ని ఎక్స్పోర్ట్ చేసినప్పుడు 1 కేజీ రైస్తో ఆల్మోస్ట్ 3000 లీటర్స్ ఆఫ్ వాటర్ని మనం పక్క దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తాం. మనకు తెలియకుండా, మన కళ్ళకు కనపడదు కానీ వెళ్ళిపోతుంది. మన దేశంలో పండించిన రైస్, దానికి 3000 లీటర్స్ వాటర్ యూస్ చేసాం. ఇప్పుడు మనం రైస్ పంపించినప్పుడు వాళ్ళు అక్కడి నుంచి 3000 లీటర్స్ వాటర్ మనకి ఏమైనా పంపిస్తారా? పంపించరు. సో మనం ఏం పంపిస్తున్నట్టు 1 కేజీ రైస్ ప్లస్ 3000 లీటర్స్ వాటర్ మనం పక్క దేశాలకు పంపిస్తున్నాం ఎక్స్పోర్ట్ చేసినప్పుడు. సో దాని కాస్ట్ ఎంత అవుతుంది? 1215 రూపీస్ అవుతుంది. అండ్ మిల్లెట్స్ ఎంత అవుతుంది? 345 రూపీస్ అవుతుంది. డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. ఇంత డిఫరెన్స్ పెట్టుకొని మనం ఇప్పుడు వరకు రైస్ బిర్యానీ ముద్ద ఏమంటారు, అన్నం లేనిదో ముద్ద దిగదు అని చెప్పేసి భూమి మొత్తం ఆవిరయ్యేలా చేసేస్తున్నాం. సో ఇప్పుడు ఫైనల్గా మన కంపారిజన్ ఇది కొంచెం బాగుందని చెప్పి రాశాను. మిల్లెట్స్ అనేవి న్యాచురల్. ఇప్పుడు ఎవరైనా మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటే మీరు మన మిల్లెట్స్ని కూడా అలాగే చూడొచ్చు. ఎందుకు అంటే 1 కేజీ మిల్లెట్స్ తింటే దాంట్లో ఎంత రైస్ ఎన్ని తింటే ఆ క్వాంటిటీ అంతే. ఇప్పుడు ఫైబర్ కావాలనుకోండి, మీకు 1 కేజీ మిల్లెట్స్ తింటే వచ్చేంత ఫైబరు మీకు 21 కేజీస్ రైస్ తింటే వస్తుంది. ఫైబర్ మళ్ళీ దేనికి కావాలో తెలుసా? మీరు షాక్ అవుతారు. ఫైబర్ ఎక్కువ తింటే గ్లైసిమిక్, అంటే ఎక్కువ ఉన్న ప్రొడక్ట్స్లో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది. అంటే ఇన్సులిన్ స్పైక్ వచ్చే ఆ కైండ్ ఆఫ్ అదేమంటారు, ఇన్సులిన్ స్పైక్ని స్టిమ్యులేట్ చేసే ఆ గుణం తక్కువ ఉంటుంది. సో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉండడం వల్ల మిల్లెట్స్ తినడం వల్ల మనకి ఇన్సులిన్ స్పైక్స్ తక్కువ ఉంటాయి. సో దట్ మనం డయాబెటీస్ని ఫైట్ చేయొచ్చు. రైస్లో అసలు వెరీ వెరీ లెస్. అంటే 1 కేజీ మిల్లెట్లో వచ్చే ఫైబరు 21 కేజీస్ రైస్లో వస్తుందంటే అర్థం చేసుకోండి. అండ్ కాల్షియం, రాగులు ఉంటాయి కదా, రాగి ముద్ద, 1 కేజీ రాగులు తింటే వచ్చేంత కాల్షియం మీకు 34 కేజీస్ రైస్ తింటే వస్తుంది. అసలు కాల్షియం మనకి దేనికి కావాలి? బోన్ హెల్త్కి కావాలి. సో మనం 1 కేజీలో మనకి బోన్ హెల్త్ కనిపిస్తుంటే మనకి ఇక్కడ రైస్ 34 కేజీస్ తినాలి. అండ్ ఐరన్, మన బ్లడ్కి 1 కేజీ బాజరా తింటే 11 కేజీస్ రైస్ తినాలి. ఆ బాజరా తినడం వల్ల 1 కేజీ అలా, అంటే ఆ ఐరన్ అనేది మనం మన బాడీలోకి తీసుకెళ్ళడం వల్ల ఆల్మోస్ట్ మనకున్న బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్, అంటే ప్రెగ్నెన్సీ ఇష్యూస్, లేకపోతే చైల్డ్ బర్త్,
ఆ ఇష్యూస్ అన్ని మనం చాలా వరకు కంట్రోల్ చేయగలుగుతాం. అండ్ ప్రోటీన్ ఇస్ మేజర్ ఫ్యాక్టర్ అండి. ప్రోటీన్ అంటే బలం లేకపోతే మనం ఏం చేయలేం. ఇప్పుడు మనకి దేశంలో ఉన్న పిల్లలకి మాల్ న్యూట్రిషన్ ఉంది, వాళ్ళు చాలా నీరసంగా ఉన్నారు అంటే వాళ్ళకి ప్రోటీన్ తక్కువ ఉంది బాడీలో. సో రైస్లో మిల్లెట్స్ 1 kg తింటే 1.7 kgs మనం రైస్ తినాలి. సో 1.7x టైమ్స్ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది మిల్లెట్స్లో. సో ఆలోచించండి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉండి కూడా మనం ఇది ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నాను వీడియో, కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా చేయకపోవడమే మంచిది. ఇంకెంత లేట్గా అంతా కాలిపోయిన తర్వాత ఇంకా బూడిద పట్టుకునే వస్తుందిలే అని చెప్పేసి చేస్తున్నా. కానీ బెటర్ ఇప్పుడైనా స్టార్ట్ చేద్దాం, ఇంకా దీనికన్నా లేట్ చేయడం అయితే ఇట్స్ నాట్ గుడ్. సో ఒక టైం అయినా వన్స్ రోజుకి ఒక పూటైనా మీరు మిల్లెట్స్ని ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి. మీ ఇంటికి వెళ్ళి మిల్లెట్స్ కొనుక్కోండి. షాప్కి వెళ్ళిన ప్రతిసారి ఈ మిల్లెట్స్ ఉన్నాయి, ఆ మిల్లెట్స్ ఉన్నాయి, మీరు కొనకపోయినా ఒక డిస్కషన్ అయితే స్టార్ట్ చేయండి. సో దట్ ఆ షాప్స్లో ఉన్న వాళ్ళు కూడా, లేదు జనాలు క్యూరియస్గా ఉన్నారు, మిల్లెట్స్ కొనాలనుకుంటున్నారు, ఇప్పుడు షాప్లో మిల్లెట్స్ లేకపోతే, స్టాక్ లేకపోతే కొంచెం మనకు వచ్చే కస్టమర్స్ ఎక్కడికైనా వెళ్ళిపోతారేమో అన్న కైండ్ ఆఫ్ క్యూరియాసిటీ, ఆ టెన్షన్ బిల్డ్ చేయండి. ఆ సప్లైని మీరు తింటున్నారా లేదా సెకండరీ, ఆ సప్లై ఆ టెన్షన్ అయితే బిల్డ్ అవ్వాలి. ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ ఒక పూటైనా మీరు ఏదర్ బ్రేక్ఫాస్ట్లో, అసలు దోశలు మేమైతే ట్రై చేసామండి, మిల్లెట్ దోశ కానీ మిల్లెట్ ఇడ్లీ కానీ ఇట్స్ నో డిఫరెన్స్, పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు. మ్యాక్సిమం కొంచెం కలర్ చేంజ్ ఉంటుంది, కొంచెం టెక్స్చర్ చేంజ్ ఉంటుంది, కానీ టేస్ట్లో అసలు పెద్ద డిఫరెన్స్ ఏమి అసలు తెలియదు కూడా. సో మ్యాక్సిమం బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్టింగ్ పాయింట్ వెరీ గుడ్ స్టార్టింగ్. చాలామంది రాగి జావ, అంబలి అంటారు, రాగి జావ తాగుతారు. సో వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఆల్రెడీ కొంచెం వాళ్ళ బ్రేక్ఫాస్ట్ని మిల్లెట్స్తో ఆల్రెడీ కవర్ చేశారు. సో మిగతా ఐటమ్స్లో కూడా మిల్లెట్స్ని యూస్ చేయడానికి ట్రై చేయండి. సో మేక్ దమ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఫ్యూచర్ ఈజ్ మిల్లెట్స్, అదైతే క్లియర్గా ఉంది కదా. మనం దేనైనా సృష్టించాం, కానీ అండర్ గ్రౌండ్ వాటర్ని మనం సృష్టించేది ఏం లేదు. పైనుంచి రెయిన్స్ పడాలి, ఆ రెయిన్స్ పడి అది అండర్ గ్రౌండ్ వాటర్ అవ్వాలి. అవ్వకపోతే మనం పక్క దేశాల నుంచి కొనుక్కోవాలి, లేదా సముద్రం నీళ్ళు, ఓషన్ నీళ్ళు, ఆ సాల్ట్ వాటర్ని క్లీన్ చేసుకొని వాడుకోవాలి. సాల్ట్ వాటర్ని క్లీన్ చేయడం అనేది నాట్ అండ్ అది ఏదో చీప్ ప్రాసెస్ అయితే కాదు, కాస్ట్లీ ప్రాసెస్. సో అప్పుడు మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. సో దానికన్నా దేనికైతే తక్కువ వాటర్ ఖర్చు అవుతుంది, దేనివల్ల మన ఫ్యూచర్ కొంచెం హెల్తీగా ఉంటుంది అని కనిపిస్తుందో దాన్ని ఈ రోజు నుంచి ఏదో ఒక రకంగా మీ ఇంటికి తీసుకురావడానికి ట్రై చేయండి. సో మై కంక్లూజన్, 60 years క్రితం మనకు ఒక సర్జరీ నడిచిందండి. ఆ సర్జరీ చేయకపోతే ఆ రోజు మన దేశం చనిపోయేది. ఇట్స్ ఎ లైఫ్ సేవింగ్ సర్జరీ. సర్జరీ అయిన తర్వాత మన లైఫ్ స్టైల్ని హెల్తీ లైఫ్ స్టైల్గా మార్చుకోవాలి. కానీ మనం ఏం చేసాం, అప్పుడు ఏదైతే మందులు ఇచ్చారో ఆ మందులకు ఎడిక్ట్ అయిపోయి మనం అక్కడే మిగిలిపోయాం. సో వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ మెడిసిన్ అండ్ గో టు లైఫ్ స్టైల్. అంటే మనం మందుల్ని వాడడం మానేసి సర్జరీ తర్వాత లైఫ్ స్టైల్ని హెల్తీగా చేసుకోవడానికి ట్రై చేయాలి. దట్ హెల్తీ లైఫ్ స్టైల్ ఈజ్ మిల్లెట్స్. అది అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఈరోజు మీరు అలా చేయకపోతే రేపొద్దున్న 1 kg రైస్ మీరు 1200 కొనుక్కున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 1200 ఈజ్ ఎ స్టార్టింగ్ పాయింట్. రైస్ అనే ప్రైస్ వాటర్ లెవెల్ తగ్గే కొద్దీ పెరుగుతూనే ఉంటుంది. 1 meter అండర్ గ్రౌండ్ వాటర్ 1 meter లోపలికి వెళ్తే మీ రైస్ ప్రైస్ అలాగా స్టాక్ మార్కెట్ క్రాష్ అవుద్ది అంటారు చూడండి, అలా ప్రైస్ క్రాష్ అవుతుంది. చూసుకోండి. సో ఇప్పటి నుంచే మెల్లిగా అలవాటు అయిపోండి. అండ్ మీ నాలుక టేస్ట్ దానికన్నా కంట్రీని ప్రయారిటైజ్ చేయండి, మీ నెక్స్ట్ జనరేషన్ని ప్రయారిటైజ్ చేయండి. మీ ఈరోజు తినే 1 kg మిల్లెట్ మీరేదో నేను టేస్ట్ వదిలేసుకున్నాను, నాకు టేస్ట్ బాగాలేదు, రైసే చాలా బాగుండేది, మంచి స్మూత్గా అలా నాలుక మీద పెడితే కరిగిపోయేది అని చెప్పి ఏదైతే ఆనందపడుతున్నారో, మీరు 1 kg మిల్లెట్ తింటే రేపు మీ నెక్స్ట్ జనరేషన్కి మీరు ప్రతి కేజీకి 2200 liters ఆఫ్ వాటర్ని సేవ్ చేస్తున్నారు. సో మీ నెక్స్ట్ జనరేషన్ కోసం వాటర్ కానీ మీ నెక్స్ట్ జనరేషన్కి హెల్త్ని కానీ ఇవ్వాలి అనుకుంటే స్టార్ట్ చేయండి. అండ్ లేట్గా చేసినా స్టార్ట్ చేశారు కాబట్టి థ్యాంక్స్ టు ద గవర్నమెంట్. ఇప్పటికైనా ఆ స్టాండ్ తీసుకున్నారు, మెల్లిగా పుష్ చేస్తున్నారు. యాజ్ ఏ కన్జ్యూమర్ మనం కూడా పుష్ చేయాలి. అండ్ కాదర్వల్లి గారికి, డాక్టర్ కాదర్వల్లి మీకు తెలిసే ఉంటారు, ఈజ్ మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఆయన చాలా స్టడీస్ చేసి వాటిలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ని మనకు తెలిసేలా చేసి మిల్లెట్స్ గొప్పతనాన్ని మనకు తెలిసేలా చేశారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలామంది ఉన్నారు, అసలు మిల్లెట్స్ కోసం బ్యాక్గ్రౌండ్లో చాలా జరుగుతుంది. సో ఇప్పుడు మన వంతు, ఇప్పుడు కాకపోతే ఇంకా లేదండి, ఇప్పుడు కాకపోతే మీకు అర్థమైపోయిన సిచ్యువేషను, ఇంకా 1.3 గ్లాస్ ఆఫ్ వాటరే ఉంది. సో ఈ 1.3 గ్లాస్ ఆఫ్ వాటర్ని మళ్ళీ 6 glasses ఆఫ్ వాటర్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారా, లేదా
పోతే పోయింది, గ్లాసులో ఉన్న వాటర్ వంపేసి దాహంతో పోదాం అంటే చాయిస్ ఇస్ యువర్స్. సో చాలా రోజుల నుంచి చేద్దాం అనుకున్నా, ఎలా చేయాలో అర్థం కాలేదు. సో అన్ని పాయింట్స్ అంతా రీసెర్చ్ చేసి అక్యూములేట్ చేసి చెప్పడానికి ఇంత టైం పట్టింది. కానీ ఇట్స్ నాట్ ఆల్. సో మీరు ఇంకా రీసెర్చ్ చేసుకోవచ్చు, చాలా ఉంది మ్యాటర్. కానీ ఓవర్ అండ్ ఆల్ అంటే దూరం నుంచి వస్తే ఇంతే అండి. సో దట్స్ ద వార్నింగ్. నేను ఇట్స్ అ వార్నింగ్ అనేది తీసుకోండి. సో ఇట్స్ వెరీ క్రూషియల్ ఇష్యూ. సో మాట్లాడదాం అనుకున్నా, మాట్లాడాను. సో ఇలాగ ఇండియాలో చాలా లేట్ అవుతున్నాయి, జరుగుతున్నాయని తెలిసినా ఇగ్నోర్ చేస్తున్న టాపిక్స్ చాలా ఉన్నాయి. వాటి గురించి మనం మాట్లాడుకున్నాం. సో నేను మాట్లాడింది మీకు యూస్ఫుల్ అనిపిస్తే, కొంచెం ఇన్ఫర్మేటివ్ అనిపించి, లేదు మన మంచి కోసమే, మనందరి మంచి కోసం మాట్లాడుతున్నాను, ఇవన్నీ మనం తెలుసుకోవాలని మీకు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.